హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ముల్లంగి కూర ప్రిపేర్ చేస్తున్నానండి. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళకి ముల్లంగి కూర చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంట్లో అందరికీ కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కానీ చాలా బాగుంటుందండి. ముల్లంగి కూర చాలా అరుదుగా కూడా దొరుకుతుంది. సో ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు వేసుకున్నాము. ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాము. అవి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ముల్లంగిని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పీసెస్ వేసుకోవాలి. ముల్లంగి పీసెస్ అవి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పాలి. ఫ్రై అయ్యేలాగా బాగా మార్చాలన్నమాట. నూనె బాగా ముక్కలకి అంటేలాగానే కలపాలండి. 5 minutes మనం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఓపెన్ చేసి 5 minutes తర్వాత ఇలా మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి పెట్టాలన్నమాట. టమాటా కూడా వేయాలి. ముక్కల్ని బాగా వేగనిచ్చేలాగా. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఒక టమాటా అయితే సరిపోతుంది. టమాటా ముక్కలు వేసి అవి కూడా బాగా వేగనిచ్చి దీంట్లోనే మళ్ళీ మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్ వేసుకుందాం. అప్పటికప్పుడు తయారు చేసుకున్న జీలకర్ర, తర్వాత పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తయారు చేసుకున్నాం. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. మన రుచికి తగినట్టుగా మీరు ఎంత వేసుకుంటే అలాగా, ఎంత సరిపోయేటట్టు అయితే అలాగా. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. ఎవరికి రుచికి సరిపడా వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వాడతానండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి పెట్టాలన్నమాట. టేస్ట్ సరిపేటట్టు వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. బాగా ముక్కలకి ఆ యొక్క మసాలా అనేది బాగా పట్టాలి. అప్పుడు టేస్ట్. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసాం కదా, ఇవన్నీ బాగా ముక్కలకు అంటుకునేటట్టుగా బాగా తిప్పాలి గంటెతో. తర్వాత నేను మీతో మాట్లాడుతా అనుకున్నది ఏంటంటే, మీరు నా వీడియోస్ని షార్ట్స్ని అయితే చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే ఎక్కువ మంది రీచ్ అవ్వట్లేదండి. అవి కూడా రీచ్ అయ్యేలా చూడండి. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టేస్ట్ బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ముక్కలు బాగా కలిపి తర్వాత మూత పెట్టి ఒక 5 minutes మూత పెట్టి అలాగే ఉంచేయాలి. ఈలోపు మనం చింతపండు నీళ్ళు కూడా పోయాలి కాబట్టి చింతపండుతో పోసుకోవాలి. చింతపండును గిన్నెలో వేసి బాగా నానబెట్టానండి 5 minutes ముందే. ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయి. మసాలా అంతా బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఆ చింతపండు వాటర్ కూడా దాంట్లో పోయాలన్నమాట. మసాలా బాగా పట్టింది ముక్కలకి, అంతా మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాము. ఇది తినటం వల్ల షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ చాలా బాగుంటుందండి. రక్త ప్రసరణ బాగా అవుతుంది. హార్ట్కి అంతా బాగుంటుంది. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్ అండి ముల్లంగి. నేను చేసేది చూసే వల్ల తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మనం కర్రీని ఇంకా బాగా ఉడకనివ్వాలండి. కొత్తిమీరని కూడా బాగా తిప్పుకొని
ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి కర్రీని. మూత పెట్టి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటంటే, ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుందాం. చాలా బాగుందంట, సూపర్గా ఉంది. సరిపోయింది, ఉప్పు సరిపోయిందండి. టేస్ట్గానే బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పటి వరకు నా వీడియోని, చలికాలం కాబట్టి కొంచెం చెవులు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దూది పెట్టుకున్నాను, మీరేమనుకోకండి. సో కూర అయితే ప్రిపేర్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చూసినందుకు.